దిస్ ఇస్ హర్షిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షస్ టచ్. ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియో చూస్తుంటే నేను ఇక్కడ హోమ్ డెకార్, ఆర్గనైజేషన్ అండ్ లైఫ్ స్టైల్ మీద వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. ఎవరికైనా ఈ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎండ్ వరకు వీడియో చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు వీడియోలో నేను మీతో నా మార్నింగ్ టు నైట్ రొటీన్ షేర్ చేసుకుంటాను. అండ్ దాంతోపాటు ఇల్లుని ఎప్పుడూ ఎలా క్లీన్గా అండ్ ఆర్గనైజ్డ్గా మెయింటైన్ చేస్తానో కూడా మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. ఇప్పుడు టైం వచ్చేసి 5 o'clock ఇన్ ద మార్నింగ్ అవుతుంది. నేను వచ్చేసి గ్రీన్ టీ బాయిలింగ్కి పెట్టేశాను. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది రొటీన్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో కదా అని. ఒక్కరోజు మనం ఆ రొటీన్ని ఫాలో అవ్వకపోయామా ఆ డే మొత్తం స్పాయిల్ అయిపోతుంది. నాకు రొటీన్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇలా అంటున్నానంటే మెయిన్గా రొటీన్స్ అనేవి ప్లాన్ చేసుకోవడమే కాదు. ప్లాన్ అనేది ఏంటి, ఎవరైనా చేసుకుంటారు, బట్ దాన్ని ఫాలో అవ్వాలి కూడా మనం. ఫర్ ఎగ్జాంపుల్, ముందు రోజు నేను ఒక 4 పనులు చేద్దాము టైం టు టైం అని ప్లాన్ చేసుకున్నాను ఫర్ నెక్స్ట్ డే అనుకోండి. నెక్స్ట్ డే ఏదో అయ్యి కొంచెం లేట్ అయ్యి ఆ ఫస్ట్ పనిని కూడా స్కిప్ చేయాల్సి వచ్చింది అని అనుకుందాం. అది అవ్వలేదు కాబట్టి మిగతా 3 పనులైనా నేను చేసుకోవచ్చు, బట్ నేను అలా చేయలేను. నేను ఆ స్కిప్ చేసిన పని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటాను. ఈ 3 పనులు కూడా ఇంకా స్కిప్ చేసేస్తాను. సో నెక్స్ట్ డే ఇంకో రొటీన్ ఉంటుంది కదా, దాంట్లో ఇంకో 4 పనులు ఉంటాయి కదా, అది ఈ పెండింగ్ ఉన్న పనులు రెండూ కలిపి చాలా అంటే చాలా ఓవర్వెల్మింగ్గా ఉంటుంది. అదే మనం రొటీన్స్ని ఫాలో అవుతే ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉంటుందో మీరే చూడండి. డే మొత్తం ప్రొడక్టివ్గా ఉంటుంది, టైం టు టైం అన్ని పనులు చేసుకోగలం, మనకి బోల్డ్ అంత టైం కూడా మిగులుతుంది. అండ్ ఇక్కడ మీతో నేను మాట్లాడుతూనే 10K స్టెప్స్ కంప్లీట్ చేసేసాను. నార్మల్ డేస్లో ఏంటంటే 5 to 6K స్టెప్సే కంప్లీట్ చేస్తాను, బట్ ఈరోజు జిమ్ కూడా లేదు, సో అందుకే 10K స్టెప్స్ కంప్లీట్ చేశాను. ఈ లేక్ సైడ్ వాకింగ్ ట్రాక్ వచ్చేసి మాకు అపార్ట్మెంట్ దగ్గరలోనే అరౌండ్ 300 మీటర్స్లో ఉంటుంది. యాక్చువల్లీ సేమ్ దావణగిరిలో ఏంటంటే కుంద్వాడ లేక్ అని ఉండేది, అక్కడికి వెళ్ళి నేను నా స్టెప్స్ కంప్లీట్ చేసుకునేదాన్ని. లక్కీలీ నాకు బెంగళూరులో కూడా లేక్ సైడ్ ట్రాక్ దొరికిందని హ్యాపీ ఫీల్ అవుతాను. మార్నింగ్స్ పూట అలా లేక్ దగ్గర స్పెండ్ చేస్తే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా. ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 7:30 ఏమో అవుతుంది. ఇంటికి రాగానే నేను చేసే ఫస్ట్ పని ఏంటంటే బెడ్ మొత్తం సర్దేస్తాను. నాకేంటంటే బెడ్ ఒకటి నీట్గా ఉంటే ఇంట్లో ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. నాకే ఇంతేనా, మీకు కూడా ఇంతేనా? ఇక్కడ బెడ్షీట్ అయితే మార్చట్లేదు, మొన్నే మార్చాను. సో ఇప్పుడు పిల్లో కవర్ అయితే తీసేస్తున్నాను. పిల్లో కవర్ వచ్చేసి నేను 2 weeksకి ఒకసారి వాష్ చేస్తాను. బెడ్షీట్ అయితే ముందు నేను 1 week ఒకసారి చేంజ్ చేసేదాన్ని, బట్ ఇప్పుడు ఏంటంటే అంత ఏమీ ఎక్కువ పాడవట్లేదు కాబట్టి ఒక 10 days వరకు మేనేజ్ చేయవచ్చు. ఈ కవర్ చేంజ్ చేసేటప్పుడు అనుకుంటున్నాను తిప్పి తిప్పి ఒకటే కవర్ వేస్తున్నానని. ఆ పింక్ కలర్ కవర్ ఎన్ని వీడియోస్లో మీరు చూసుంటారు కదా, ఎందుకో తెలియదు, అదంటే నాకు చాలా ఇష్టం. వాష్ చేసి మళ్ళీ వేయడం, వాష్ చేసి మళ్ళీ వేయడం అదే చేస్తున్నాను. ఈ రోజుకైనా చేంజ్ చేద్దామని చేంజ్ చేస్తున్నాను. నేను చేసే ఇంకో పని ఏంటంటే ఇంట్లో ఉన్న అన్ని ప్లాంట్స్ తెచ్చేసి వాష్రూమ్లో పెట్టుకుంటాను. నా అన్ని ప్లాంట్స్కి కలిపి ఐ జస్ట్ వాటర్ ఎవ్రీథింగ్ అట్ వన్స్. ఆనెస్ట్లీ నాకైతే ద ఈజియెస్ట్ వే టు మేనేజ్ ప్లాంట్స్ అనిపిస్తుంది ఇలా వాష్రూమ్లో పెట్టుకుంటే. ఇలా వాటరింగ్ చేస్తే ఏంటంటే లీవ్స్ మీద కూడా డస్ట్ ఉంటుంది కదా, అది కూడా క్లియర్ అయిపోతుంది. అండ్ నేను ఒక్కొక్క ప్లాంట్ని తుడుచుకొని కూర్చోవాల్సిన అవసరం కూడా ఉండదు. దీని తర్వాత ఏంటంటే నేను ఈ ప్లాంట్స్ అన్ని తీసుకెళ్ళి ఎండలో పెట్టేస్తాను కాసేపు. లీవ్స్ అన్ని డ్రై అయ్యాక మళ్ళీ వాటి ప్లేస్లో వాటిని పెట్టేస్తాను. వన్స్ ఐఎమ్ డన్, నెక్స్ట్ వీక్ దాకా వీటిని పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్ అనిపిస్తుంది. నా దగ్గర ఇండోర్ ప్లాంట్స్లో మోస్ట్లీ మనీ ప్లాంట్సే ఉన్నాయి. మనీ ప్లాంట్స్కి 1 week ఒకసారి వాటరింగ్ కంపల్సరీ వేస్తాను.
అండ్ నా దగ్గర ఒక స్నేక్ ప్లాంట్ కూడా ఉంది. దానికి నేను 2 to 3 వీక్స్కి ఒకసారి వాటరింగ్ చేస్తాను. ఇలా చేసుకుంటూనే కొన్ని థింగ్స్ అయితే బయట ఉంటాయి కదా, వాటినన్నీ వాటి ప్లేస్లో పెట్టేస్తాను. సో దట్ ఫ్యూచర్ పైలప్ అవ్వకుండా ఉంటుంది అండ్ ఇల్లు ఎప్పుడూ ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఇలాంటివి చాలా చిన్న చిన్న థింగ్స్ అనిపిస్తుంది, బట్ అప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటే జస్ట్ 10 సెకండ్స్లో అయిపోతుంది. అదే ఫ్యూచర్లో పైలప్ అయ్యాక మనం దాన్ని క్లియర్ చేయాలంటే మినిమం 20 to 30 minutes పడుతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను అవకాడో టోస్ట్ విత్ ప్రోటీన్ బ్రెడ్ తీసుకుంటున్నాను అండ్ ఒక ఆమ్లెట్ కూడా వేసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి అరౌండ్ 45 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఇక్కడ నేను మ్యాక్రోస్ అండ్ రెసిపీ రఫ్గా మెన్షన్ చేస్తాను. మీకు క్లియర్గా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేసి ఉంటాను, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను 2 అవకాడోస్ తీసుకొని వాటిని మంచిగా మ్యాష్ చేసుకుంటున్నాను. దాని తర్వాత దీంట్లో ఒక కట్ చేసిన ఆనియన్, ఒక కట్ చేసిన టమోటో అండ్ 2 గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. దీంట్లోని హాఫ్ కట్ చేసిన లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత మీ దగ్గర పెప్పర్ ఉంటే పెప్పర్ యాడ్ చేసుకోండి. నా దగ్గర పెప్పర్ అయిపోయింది. నేను ½ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను అండ్ దాంట్లోని మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. అంతే, మన టోస్ట్కి కావాల్సిన గువాకమోలీ రెడీ అయిపోయింది. నేను వాడుతున్న ప్రోటీన్ బ్రెడ్ వచ్చేసి ప్రోటీన్ షెఫ్ వాళ్ళది. మీరు హెల్త్ ఫ్యాక్టరీదైనా వాడచ్చు, నేను ఇంతకుముందు దాన్నే వాడేదాన్ని. నేను ఇక్కడ అవకాడోస్ ఎందుకు తీసుకున్నానంటే దీంట్లో వచ్చేసి ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా సరే ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ తీసుకునేటప్పుడు ఫైబర్ కూడా ఎక్కువ ఉండేటట్లే చూసుకోండి. సో దట్ ప్రోటీన్ అనేది స్లో అబ్జార్ప్షన్ ఉంటుంది అండ్ మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఎప్పుడైనా సరే బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి హై కార్బ్స్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉండేటట్లు చూసుకోండి. అలా అని మీరు ప్రోటీన్ బ్రెడ్డే తినాలి, అవకాడోసే తినాలని నేను చెప్పట్లేదు. మీరు ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ కొంచెం లెస్ ఆయిల్తో ప్రిపేర్ చేసుకోండి, లైక్ స్ప్రేస్ వాడండి. అలాగే మీ బాడీకి కావాల్సిన ప్రోటీన్ గోల్స్ని రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్తో పాటు ప్రోటీన్ షేక్ కూడా తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి యోగా బార్ నుంచి నేను తీసుకున్న ఫ్లేవర్ వచ్చేసి డబల్ చాక్లెట్. సేమ్ మిల్క్ షేక్ లానే ఉంటుంది. ఎవరికైనా ప్రోటీన్ షేక్స్ నచ్చావు కదా, వాళ్ళు ఇది ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్. అండ్ దీంట్లో వచ్చేసి 26 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో ఇట్స్ గుడ్ కదా. నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. దాని తర్వాత నేను ఇల్లంతా డస్టింగ్ చేశాను, అదైతే షూట్ చేయలేదు. నేను డస్టింగ్ అనేది ఆల్టర్నేటివ్ డేస్ చేస్తాను. అది కూడా మా హౌస్ హెల్ప్ ఆంటీ వచ్చే ముందు చేస్తే తను వచ్చేసి డిషెస్ క్లీన్ చేసి దాని తర్వాత ఫ్లోర్ కూడా క్లీన్ చేసేస్తారు. ఇనిషియల్ డేసెస్లో నేను డిషెస్కే పెట్టుకునేదాన్ని, బట్ ఇప్పుడు ఫ్లోర్ క్లీనింగ్కి కూడా పెట్టుకున్నాను. అండ్ ఇంకా నాకు కొన్ని పార్సల్స్ వచ్చాయి, అవన్నీ ఓపెన్ చేసి ఇంకా బాక్సెస్ అన్నీ డిస్కార్డ్ చేశాను. అసలు ఈ పార్సల్స్ ఏంటో, వీటితో వచ్చే బాక్స్లన్నీ పడేయడం ఇంకో టాస్క్ అనమాట. మా హౌస్ హెల్ప్ వెళ్ళిపోయాక నేను చేసే ఫస్ట్ పని ఏంటంటే ఫ్లోర్ క్లీనింగ్కి హెల్ప్ఫుల్గా ఉండాలని నేను అన్ని మ్యాట్స్ తీసేసి ఒక సైడ్లో పెట్టింటాను. అవన్నీ తీసేసి మళ్ళీ వాటి ప్లేస్లో వాటిని వేసేస్తున్నాను ఇక్కడ. దాని తర్వాత కుషన్స్ కూడా ఇక్కడ సర్దేస్తున్నాను. అలా విండోస్ నుంచి గాలి వస్తుంటే ఎంతో పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా. మాకైతే గాలి ఒక 11 to 12 మధ్యలో అయితే చాలా బాగా వస్తుంటుంది. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నేను బయటికి వెళ్ళాను. ఇంకా వచ్చే దారిలోనే నర్సరీకి కూడా వెళ్ళాను. నేను నర్సరీకి ఎందుకు వెళ్ళానంటే నాకు కొన్ని సెరామిక్ పాట్స్ కావాల్సింది అండ్ ఒక ప్లాంట్ కూడా కావాల్సింది. అక్కడైతే ఆ ప్లాంట్ లేదు కానీ సెరామిక్ పాట్స్ అయితే బాగున్నాయని తీసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నేనేమీ షూట్ చేయలేదు, కాసేపు పడుకున్నాను. చాలా టైర్డ్గా ఉండింది అండ్ హెడేక్గా కూడా ఉండింది. ఇంకా ఈవినింగ్ నేను ఇక్కడ ఉర్లీలో ఫ్లవర్స్ వేసి పెడుతున్నాను. నాకు ఇది ఒక అలవాటు, పూజ చేసే ముందు కంపల్సరీగా ఉర్లీ పెడతానన్నమాట. అండ్ ఇక్కడ ఇంకా నేను పూజ కూడా చేసేస్తున్నాను.
నాకు ఇంకో అలవాటు ఏంటంటే నేను రోజు ధూపం వేస్తాను. ఆ ధూపం నుంచి వచ్చే స్మెల్ అయితే ఎంత బాగుంటుందో, ఇన్స్టాంట్గా ఒక పాజిటివ్ వైబ్ ఇస్తుంది అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇక్కడ నేను డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. డిన్నర్ కోసం నేను మెంతికూర పప్పు అండ్ చపాతీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. నేను లంచ్ అయితే తిన్నాను, 2 మీల్స్ అయితే మాత్రమే తింటాను. ఇంకా చాలా ఆకలేస్తూ ఉంటుంది. సో 6:30 లోపు నేను కుక్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. నేను వండడం వచ్చేసి రీసెంట్గానే నేర్చుకున్నాను. జిమ్కి వెళ్తుంటే కంపల్సరీగా వండడం నేర్చుకోవాల్సిందే. క్యాలరీస్ కౌంట్ చేసుకొని తింటూ ఉంటే మన మీల్స్ని మనమే కుక్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఫస్ట్ అయితే 1 కప్ ఆఫ్ కందిపప్పు తీసుకొని దాన్ని అయితే నేను కుక్కర్లో కుక్ చేసుకుంటున్నాను 2 విజిల్స్ వరకు. నేను వచ్చేసి ఇక్కడ ఎలాంటి తాలింపు వేసుకోవట్లేదు. తాలింపు వేస్తే ఎక్స్ట్రా క్యాలరీస్ కాబట్టి నేను జస్ట్ కర్రీలా కుక్ చేసుకొని దాంట్లో పప్పుని మిక్స్ చేసేస్తాను. ఫస్ట్ అయితే నేను 3 టమాటోస్ అండ్ 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ మెంతికూర వచ్చేసి ఒక కట్ట తీసుకొని వాష్ చేసి పెట్టేసుకున్నాను. మీకు కావాల్సినంత కొత్తిమీర కూడా మీరు తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీరా అండ్ కొన్ని గార్లిక్ క్లవ్స్ తీసుకొని దాన్ని కాసేపు దంచుకొని పెట్టుకోండి సైడ్కి. అండ్ ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నేను ఇక్కడ వాటర్లో నానబెట్టుకుంటున్నాను. పప్పు అయితే రెడీ అయిపోయింది. నేను ఇక్కడ పప్పుని నీట్గా మ్యాష్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ కుకింగ్ కోసం నేను సెరామిక్ కుకింగ్ పాట్ వాడుతూ ఉన్నాను. ఇది వచ్చేసి నేను రీసెంట్గానే నెస్టేషియాలో తీసుకున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. దీంట్లో ఫస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక 1 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ మస్టర్డ్ సీడ్స్ అండ్ కొన్ని గార్లిక్ క్లవ్స్ అండ్ 2 to 3 రెడ్ చిల్లీస్ వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. సెరామిక్ కుకింగ్ పాట్స్ అనేది వాడేటప్పుడు ఎప్పుడు సిలికాన్ స్పాచులాసే వాడాలి, లేకపోతే దానికి ఉన్న నాన్ స్టిక్ కోటింగ్ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ నేను కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ 2 గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. ఆనియన్స్ అంతా మంచిగా ఫ్రై అయిపోయాక టమాటోస్ కూడా వేసుకుంటూ ఉన్నాను. నాకు చేయి కాలినా పర్లేదు కానీ అప్పటికప్పుడే మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. నేను ఒక్కదాన్ని ఇలా ఉన్నా అనుకున్నాను, బట్ ఇన్స్టాగ్రామ్లో చూస్తే చాలామంది ఇలా ఉన్నారు. టమాటోస్ కుక్ అయ్యేలోపే నాకు కొంచెం టైం దొరుకుతుంది కదా, నేను మొత్తం ఇంకా కౌంటర్ టాప్ మొత్తం క్లియర్ చేసేస్తాను అనమాట ఆ టైంలోనే. నాకైతే అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఇంకో పని ఉండదు అనిపిస్తుంది. అండ్ ఇంకా టమాటోస్ కుక్ అయిపోయాయి. దాంట్లో నేను 1/2 టీ స్పూన్ పసుపు అండ్ 2 టీ స్పూన్స్ చిల్లీ పౌడర్ అండ్ 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం నీట్గా కలిపేసుకుంటున్నాను. ఇక్కడ నేను సాల్ట్ వేసుకోవడం మర్చిపోయాను, సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మసాలా ఒక 1 మినిట్ కుక్ అయిపోయాక మెంతికూర వేసుకుంటున్నాను నేను ఇక్కడ. మెంతికూర వచ్చేసి ఒక 2 to 3 మినిట్స్లో ఇలా కలుపుతుంటే కుక్ అయిపోతుంది. ఇక్కడ మెంతికూర అయితే ఒక 2 to 3 మినిట్స్లో మంచిగా కుక్ అయిపోయింది. ఇంకా దాంట్లోని నేను అప్పుడే నానబెట్టుకున్నాను కదా చింతపండు, దాన్ని కూడా వేసేస్తున్నాను. పండు రసాన్ని ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకున్నాక మనం పక్కన పెట్టుకున్నాం కదా పప్పుని, దాన్ని తీసుకొచ్చి దీంట్లో కలిపేయండి. కర్రీలో పప్పు మంచిగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోండి అండ్ కొత్తిమీర వేసుకొని దీన్ని మంచిగా కలిపేసుకుంటే ఇంకా అయిపోయింది, మన మెంతికూర పప్పు రెడీ. ఇదైతే చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ మీరు ఎలా మెంతికూర పప్పు చేస్తారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి, సో దట్ అది కూడా నేను ట్రై చేస్తాను.
ఇంతటితో అయితే ఈ వీడియో అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.